90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 2025లో కనుక మనం చూసుకుంటే జనరల్గా ఒక యావరేజ్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ వైపు కనుక రాణించాలి అనుకుంటే 35,000 నుంచి శాలరీ సంపాదించుకొని కొంచెం హైయెస్ట్ శాలరీలోకి వెళ్ళాలి అని అంటే ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది, అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా అనేది ఈరోజు మనతో పాటు కోడ్ జ్ఞాన్ నుంచి సాయిరామ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ఎప్పటి ఫ్రెషర్స్ ఉన్నారు కొంతమంది, అవును. యావరేజ్ స్టూడెంట్స్ అయి ఉంటారు. ఐటీ అయినా సరే, నాన్ ఐటీ అయినా సరే, ఒక 35,000 రూపాయల శాలరీ నుంచి లేదంటే 40,000 రూపాయల శాలరీ నుంచి తను లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే ఎన్ని డేస్ ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఏ కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది? సో జనరల్గా ఇప్పుడు ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మెన్ స్టాక్. సో ఇట్లాంటివన్నీ 100 to 120 డేస్ ఉంటుంది. సో బేసిక్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఏదో ఒక స్పెసిఫిక్ టెక్నాలజీయే నేర్చుకుంటారు. అంటే కంప్లీట్ జావా కానీ పైథాన్ కానీ ఇట్లా నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు మార్కెట్ అలా కాదు, కంపెనీస్ అలా చూడట్లా. ఒక టెక్నాలజీ వచ్చిన వాళ్ళకన్నా కూడా మల్టిపుల్ థింగ్స్, ఫుల్ స్టాక్ ప్రోగ్రామింగ్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అన్నీ కలిపి లాజిక్స్ రాయగలిగిన వాళ్ళని ఎక్కువ హైర్ చేస్తున్నాను అనమాట. సో అందుకని మేము ఎప్పుడూ కూడా కోడ్నెల్లో ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్సే ప్రిఫర్ చేస్తాం. జావా ఫుల్ స్టాక్ ఉంది, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, మెన్ స్టాక్ ఉంది. సో వీటి వల్ల వాళ్ళకి మినిమం యావరేజ్గా 4 LP అంటే మీరు చెప్పినట్టు 33 చేంజ్తో స్టార్ట్ అవుతుంది. సో దీనికి వాడు 120 డేస్ కష్టపడితే ఈజీగా క్రాక్ చేయగలుగుతాడు. సరే, ఈ 120 డేస్లో కనుక ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎలా, అంటే మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది అసలు? అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుందా? ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్ అండి. ఒక కోర్స్ ఫర్ సపోజ్ ఒక డేకి 4.5 hours ట్రైనింగ్ ఉంటుంది, టెక్నికల్ ట్రైనింగ్. ఈచ్ సెక్షన్ ఆర్ ఈచ్ టెక్నాలజీ 1.5 hour ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ 1.5 hour ఉంటుంది, బ్యాక్ ఎండ్ 1.5 hour ఉంటుంది, అండ్ దెన్ యాప్ట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ 1.5 hour ఉంటాయి. ఈ మొత్తం 4.5 hours. తర్వాత 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ సెషన్లో మల్టిపుల్ కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేపిస్తారు. అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మల్టిపుల్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు. ఇంటర్వ్యూలో వాడు క్వాలిఫై అవ్వాలి అంటే తనకి పర్టికులర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఆ తర్వాత టెక్నికల్ స్కిల్స్ చూస్తారు. అందుకని రెండింటిని మనం బేస్ నుంచి మళ్ళీ నేర్పిస్తాం. తను అప్పుడు దాకా ఏమి నేర్చుకోకపోయినా నాకేమి రాదే అన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా వచ్చి కంప్లీట్ బేస్ నుంచి మళ్ళీ నేర్చుకోవచ్చు. సో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ప్రాసెస్లోనే ఉంటాయి అనమాట. ఎన్ని ప్లేస్మెంట్స్ చూపిస్తారు సార్ మీరు? 120 డేస్ కనుక మీ దగ్గర ఒక ట్రైనింగ్కి వచ్చి నేర్చుకొని జాబ్ క్రాక్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు ఎన్ని కంపెనీస్ ఆపర్చునిటీ చూపిస్తారు? సో ఒక ఇయర్లో తనకి అకాడమిక్స్ కానీ త్రూ అవుట్ అకాడమిక్స్ 60% ఉంటే 1 yearలో మనం మినిమం 100 drives ఇస్తాం. మినిమం 100. 2024లో 225 drives ఇచ్చాం. ఓకే, అంటే మనం చెప్పిన దానికన్నా డబుల్ ఇచ్చాం. అవును. ఓకే, సో మనం మినిమం 100 drives అని ఇస్తాం. డిపెండ్స్ ఆన్ మార్కెట్ అనమాట అగైన్. సో ఇప్పుడు మేము 2025లో ఒక న్యూ ఛాలెంజ్ తీసుకున్నాం. మేము పర్సనల్గా తీసుకున్నాం కంపెనీ పాయింట్లో. 120 days టార్గెట్ బేస్ చేసి ఈ 120 daysలో 40 drives మినిమం ఇస్తే ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్లేస్ చేయగలుగుతాం అని మేము పర్సనల్గా టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే. సో 120 డేస్ కనుక మీరు ట్రైనింగ్ తీసుకుంటే 40 drives చూపిస్తారు మీకు. అది మీ స్కిల్ మీద, మీ తెలివితేటల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ ఆ ట్రైనింగ్ మాత్రం అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు, మీరు నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ 120 days అయ్యాక ఏంటి అని కూడా క్వశ్చన్ వస్తుంది. అవును. సో 2 years సపోర్ట్ ఉంటుందండి. ఫర్ సపోజ్ 2024 పాస్ అవుట్ అయ్యారు అనుకోండి, వీళ్ళకి 2026 మే వరకు ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది. అప్పటి వరకు మనం సపోర్ట్ చేస్తాం. ఇదేంది మేము పెట్టుకున్న ఛాలెంజ్. స్టూడెంట్ 120 daysలో తన్ని ఫుల్గా అప్ స్కిల్ చేయాలి, ప్లేస్ చేయాలి అని. అందరూ ఒకే లెవెల్లో ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి అంటిల్ 2026 మే వరకు సపోర్ట్ ఉంటుంది. 2024 పాస్ అవుట్ అయితే ఇప్పుడు రేపు వస్తున్నారు 2025 వాళ్ళు వస్తారు, 2025 మే పాస్ అవుట్ అవుతారు. వాళ్ళకి 2027 మే వరకు సపోర్ట్ ఉంటుంది, ప్లేస్మెంట్ సపోర్ట్. అది సో ఎవరైనా అప్రోచ్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? అసలు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా పేరెంట్స్తో విజిట్ చేసి అసలు ప్లేస్ అయిన స్టూడెంట్స్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆర్ మన సుమన్ టీవీలో వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ, అవైనా చూడొచ్చు. మనం విజయవాడలో మొగలరాజపురంలో ఉంది, అండ్ దెన్ హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది,
అమీర్పేటలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఉంది. అండ్ దెన్ బెంగుళూరులో బీటీఎం లేఅవుట్‌లో ఉంది. సో, వాళ్ళకి ఏది నియర్ అయితే ఆ నియర్ బై లొకేషన్‌లో ఎంక్వైరీ చేయొచ్చు. ఎనీవే సార్, మీరెవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే జనవరి నుంచి మీ పేరెంట్స్‌ని తీసుకొని విజిట్ చేయండి. విజయవాడ, బెంగుళూరు, హైదరాబాద్‌లో ఉన్నాయి. సో, ఈ 3 ప్లేసెస్‌లో గనుక కోడ్ జ్ఞాన్‌లో మీ పిల్లల్ని జాయిన్ చేయించి సాఫ్ట్‌వేర్ వైపు మీ పిల్లల్ని రాణించేసేలా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, వాళ్ళ ఏఐ టూల్స్ వచ్చేసాయి. అండ్ దాంతోపాటు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వచ్చేసింది. అండ్ దాంతోపాటు సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి ఏదున్నా సరే, అంటే కోడింగ్ అనేది బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది. మీ పిల్లలు యావరేజ్ స్టూడెంట్ అని మీరు భావించినా సరే, కోడింగ్ మీద గనక నేర్చుకుంటే, మంచి ట్రైనింగ్ ఇస్తే, స్కిల్ నాలెడ్జ్‌తో అయినా సరే 40 డ్రైవ్స్ చూపిస్తారు 120 డేస్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకునేటువంటి వాళ్ళకి. తర్వాత కూడా 2 ఇయర్స్ సపోర్ట్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, పేరెంట్స్ వీడియో చూసేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కోడ్ జ్ఞాన్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదా మీ దగ్గరలో ఉండేటువంటి విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో గనక మీరుంటే ఒకసారి విజిట్ చేయండి. డీటెయిల్స్ తెలుసుకోండి. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ.